సో ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ మ్యామ్. ఎస్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అక్కడుండే వర్క్ ఎన్వైర్న్మెంట్ వల్ల కొంచెం సోషలైజింగ్ మామూలు కంటే కూడా ఎక్కువ సోషల్ లైఫ్ అది. అండ్ ముఖ్యంగా కో స్టార్స్ కలిసి నటిస్తున్నప్పుడు ఫిజికల్ ప్రాక్సిమిటీ చాలా అవసరం. అవును. దాంతో పాటు డైరెక్టర్ ఒక హీరోయిన్ అందంగా చిత్రీకరించడానికి ఆ అమ్మాయితో ఒక కంఫర్ట్ లెవెల్, ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు చెప్పిన విషయాలు అడుగుతున్నాను మిమ్మల్ని. ఆ కంఫర్ట్ లెవెల్లో ఈ సోషలైజింగ్లో కొన్ని హద్దులు దాటడం జరిగిపోతుంది, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయని ఒక జస్టిఫికేషన్, దానివల్ల ఇది నామ్ అయిపోయింది ఈ హారాస్మెంటు. లేకపోతే అంటే నేను నీతో అంత కంఫర్టబుల్ ఫీల్ కాకపోతే నేను నీతో వర్క్ చేయలేను అనే పరిస్థితి. దీనికి ఏం చెప్తుందండి చట్టం? యా, సో చాలా మంచి వర్డ్ యూస్ చేశారు స్వప్న, దట్ ఈస్ జస్టిఫికేషన్. మీరు అన్నట్టుగా ఎస్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆ ప్రాక్సిమిటీ ఉంటుంది, కానీ అది ఎంతవరకు వర్క్ సంబంధించిన వర్కే. ఫిజికల్ ప్రాక్సిమిటీ అనేది వెరీ కామన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో అది వర్క్ సంబంధించింది. బియాండ్ ఇట్, ఇప్పుడు ఒక షూట్ 6 o'clock అయిపోయింది, ఒక కాల్ షీట్ అయిపోయింది, 6 o'clock తర్వాత ఎందుకు ఆ అమ్మాయిని ఉంచుతున్నారు? లేదంటే ప్రాక్సిమిటీ వేరు, బియాండ్ వర్కింగ్ అవర్స్ అమ్మాయిని బలవంతం చేయటం వేరు, ఫోర్స్ చేయటం వేరు. అవును, రైట్. ఎందుకు వై ఆర్ యూ ఫోర్సింగ్ గర్ల్ టు కమ్ ఫర్ ఎ పార్టీ? అదే లేట్ నైట్ పార్టీస్ ఎందుకు ఫోర్స్ చేయాలి? లేట్ నైట్ కాల్స్ ఎందుకు చేయాలి? ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద వర్క్. వర్క్ కానిది వర్క్ సంబంధించి ఎందుకు ఫోర్స్ చేస్తాను ఇండస్ట్రీ అండర్ ద గైస్ ఆఫ్ జస్టిఫికేషన్? అదే కదా, దట్ ఈస్ బ్లేటెంట్లీ రాంగ్. ఇంతవరకు ఎవరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి, ఎలుగెత్తి అడగట్లేదు కాబట్టి, ఫైట్ చేయట్లేదు కాబట్టి అవన్నీ అంటే నార్మలైజ్ చేస్తారు. అవును, రైట్. అంటే చాలా పెద్ద పవర్ఫుల్ పీపుల్ ఇన్వాల్వ్ ఉంటారు కొన్ని పరిస్థితుల్లో. ఎస్, దానివల్ల నార్మలైజ్ అయిపోయింది అది. ఎందుకంటే మనం ఎలాగో తట్టుకోలేము పోరాడినా అని చెప్పి. కరెక్ట్. సో మనకు వేమన శతకంలో ఒక పద్యం ఉంది కదా స్వప్న, చలిచీమల చేత చిక్కి చావదే సుమతి, ఎంత బలవంతమైన పావైనా చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని ఒక వేమన పద్యం కదా, సుమతి శతకంలోది. సో ఇవాళ ఒక అమ్మాయి మాట్లాడింది, రేపు ఇద్దరు ముగ్గురు. ఒకటి చెప్తున్నాను స్వప్న, ఎప్పుడైనా సరే ఫైట్ అనేది ఒకరితోనే స్టార్ట్ అవుతుంది, కానీ వెనకాల సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రైట్. ఇవాళ రోజున ఏమవుతుందంటే ఆ విక్టిమ్ని మళ్ళీ విక్టిమైజ్ చేస్తున్నారు. ఎందుకు ఈ అమ్మాయి కూడా జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిన ఈ అమ్మాయి కూడా అవును చాలా ప్రశ్నలకి విక్టిమ్ అవుతుంది ఇప్పుడు. కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది అని, ఎన్ని సంవత్సరాల తర్వాత రావాలని ఎవరు డిసైడ్ చేయాలి? ఆ అమ్మాయికి ఉన్న పరిస్థితులు ఏంటో మనకు తెలియదు కదా. అన్ని సంవత్సరాలు తన కాంటాక్ట్లో లేకపోయి ఉంటే అదొకలా ఉండేది. అతనితో నార్మల్గా కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, అతనితో సఖ్యతగా ఉండడం, అతనితో వర్క్ పరంగా ట్రావెల్ చేయడం అవసరమైనప్పుడల్లా, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ ఇష్టపూరితంగా ఒక రిలేషన్షిప్లో ఉన్నారు తప్ప ఇతను వేధించలేదు అనే ఒక భావనని కలిగిస్తున్న జయంతి గారు. కోర్టు ఎలా చూస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఒక విక్టిమ్ ఎంత బాధపడాలి, ఎవరి ముందు బాధపడాలి, ఎలా బాధపడాలి, ఎక్కడ బాధపడాలి, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు స్వప్న? బికాస్ దీస్ ఆర్ ఆల్ victimizing the victim. But the law will have a framework కదా మ్యామ్. Yes, definitely. Because రేపటి రోజున ఎవరైనా ఒక 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేసి ఒకళ్ళొకళ్ళు అబ్యూస్ చేసుకున్నారో, కొట్టుకున్నారో, తిట్టుకున్నారో, వాట్ ఎవర్, సడన్గా తిరగబడి ఇన్నేళ్ళు జరిగింది నాకు అబ్యూస్ అని రియలైజింగ్ మూమెంట్ వస్తే అమ్మాయికి, అది దానికి మరి పరిధి ఏమిటి? చట్టం ఏం చూస్తుంది ప్రాథమికంగా? చట్టం ఏం చూస్తుంది అంటే, మరి మీ టూ మూమెంట్లో ఎక్కువ కేసెస్ బయటికి రాలేదు, అంటే కంప్లైంట్స్ వచ్చాయి. మీ టూ మూమెంట్గా స్టార్ట్ అయింది, కానీ ఒకళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఎప్పుడో 10 ఏళ్ళు క్రితం జరిగినాక ఇవాళ వచ్చి నేను కంప్లైంట్ చేస్తాను కుదరదు. యూ స్టిల్ రిమైన్ ఎ విక్టిమ్ విచ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఆల్ దీస్ ఇయర్స్, రైట్? సో ఇప్పుడు మన సెక్షువల్ హారాస్మెంట్ యాక్ట్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాంట్లో స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఒక సెక్షువల్ హారాస్మెంట్ ఈవెంట్ అయ్యింది ఆర్ ఇన్సిడెంట్ అయ్యింది, ఆ ఈవెంట్ అయిన దగ్గర నుంచి ఆర్ ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి 3 months లోపల కంప్లైంట్ ఫైల్ చేయాలి. కొన్నిసార్లు జరగకపోవచ్చు, ఇచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. సో అప్పుడు ఇంకొక 3 months కమిటీ ఇస్తుంది, అవును, అవుట్ ఆఫ్ ఇట్స్ డిస్క్రిషన్, రైట్? అండ్ అది కంప్లైంట్ ఇచ్చినాక విత్ ఇన్ అగైన్ 3 months ద కమిటీ హ్యాస్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎంక్వైరీ. చూడు, స్ట్రిక్ట్ టైమ్ లైన్స్. మేము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇస్తే సంవత్సరం తర్వాత మేము నెమ్మదిగా ఎంక్వైరీ చేస్తామంటే కుదరదు. అవునవును, కరెక్ట్. 90 days చేయాలి. ఆ 90 days చేసినాక రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చినాక ఆ రిపోర్ట్ని ఎంప్లాయర్ 60 days లోపల ఇంప్లిమెంట్ చేయాలి. సో స్ట్రిక్ట్ టైమ్ లైన్స్. అదే, ఎందుకంటే ఇక్కడ ఆ సిస్టమ్ అలా ఉంది. వై? బికాస్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంతకుముందు నేను జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ లయబుల్. ఏదైనా తేడా జరిగిందనుకో అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీదకి వచ్చేస్తుంది.
ఎంప్లాయర్ మీదకి వస్తుంది. ఎంప్లాయర్ కనుక ఇవంతా ఫాలో కాకపోతే వాడి బిజినెస్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. అవును. అండ్ ఇట్ విల్ నాట్ బి రిన్యూడ్ ఆల్సో. సో ఇంత ఉంది. అంతేకాదు ఇన్వెస్టర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఆర్గనైజ్ సెక్టర్లో మ్యామ్ అది వర్తిస్తుంది. కరెక్ట్. అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఒక ఎంప్లాయర్ కాదు 10 మంది బాసులు ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు ప్రొడ్యూసరా, డైరెక్టరా, ఎవరో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే చెప్పలేం. రైట్. హూ ఇస్ లైబుల్ ఒకటి, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఒకటి. రైట్. లైబుల్ అనేది తర్వాత వస్తుంది. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రివెన్షన్ కోసం. అదే ఎంతమంది నిజంగానే ఇప్పుడు సోకాల్డ్ సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎంతమంది రియల్గా, సిన్సియర్గా, హోల్ హార్టెడ్గా మన వర్క్ ప్లేస్ని ఏదైతే ఉందో అది ఒక సేఫ్ అండ్ సెక్యూర్గా చెయ్యాలి, అటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేద్దామని చిత్తశుద్ధితో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. చెప్పండి వాళ్ళకి, నేను చెప్తా ఎలా చేయాలో. అంటే ఇది ఒక ఫర్గివ్ మీ అండి, ఇది బికమ్ ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయిందండి. మీ టూ కానీ ఎవరైనా అమ్మాయి వచ్చి మాట్లాడితే తన్ని బోన్లో నిలబెట్టేసి 10 మంది తన నోళ్లలో తను నాండం తప్ప, తనకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, తన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఇవి తప్ప అసలు ఎవరు సీరియస్గా ఏది పరిగణించలేదు. నడి రోడ్డు మీద, కానీ అన్ఫార్చునేట్లీ మనకి నడి రోడ్డు మీద ఒక నిర్భయ లాంటి కేసు జరిగినప్పుడు కూడా వాళ్ళే దోషులు అని తెలిసాక కూడా మనం శిక్ష పడడానికి ఎంత టైం పట్టిందండి? టైం పడుతుంది. పబ్లిక్ అప్రోచ్ చాలా ఉన్నది. అది అండ్ ఇంకొకటి కోర్ట్స్ పబ్లిక్ అప్రోచ్ వచ్చిందనో లేకపోతే మీడియాలో హైప్ అవుతుందని చెప్పి అవి కన్సిడర్ ఎవిడెన్స్. సో వాట్ ఈస్ ఎవిడెన్స్ రిక్వైర్డ్? ఇక్కడ జానీ మాస్టర్ విక్టిమ్ అనే అమ్మాయి, సృష్టి అనే అమ్మాయి, ఒకటి వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అది కన్సిడర్ చేస్తుంది. బట్ సపోజ్ ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్ వరకు వాట్సాప్ మెసేజెస్, నువ్వు ఇతని అమ్మాయిని హ్యారస్ చేస్తున్నాడు, వస్తున్నావా, ఇవాళ వస్తావా అని రకరకాలుగా అడుగుతున్నాడు. ఈ అమ్మాయి నో చెప్తుంది. సపోజ్ ఆ పీరియడ్లో వాళ్ళిద్దరూ కలిసి చట్టపట్టాలు వేసుకుని కలిసి ఉన్నట్టుగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ, గుడ్ నైట్ స్వీటీ, గుడ్ నైట్, ఇలాంటివి ఉన్నాయనుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్య. కోర్టు ఎలా చూస్తుంది మరి? కోర్టు ఎలా తెలుస్తుంది వేధించారని? ఆ అమ్మాయి ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు తన మీద సెక్షువల్ హారాస్మెంట్ జరిగింది అని రాస్తుంది కదా, అది కన్సిడర్ చేస్తుంది. అండ్ సపోజ్ మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇవాళ మనం 24లో ఉన్నాం కదా, 2020 నుంచి 2022 వరకు షీ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. లెట్స్ టేక్ ఇట్ 2022 నుంచి మళ్ళీ 2024 ఆగస్ట్ వరకు షీ వాజ్ యాక్సెప్టింగ్, మళ్ళీ 2024 ఆగస్ట్ నుంచి ఈ రోజు వరకు షీఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఇలా తీసుకున్నాం అనుకో, ఓవరాల్గా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అది ఫస్ట్ తీసుకుంటాం. రైట్. రెండోది, ఇప్పుడు సపోజ్ యాక్సెప్ట్ చేసింది, ఇంటర్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తుంది, వాట్ వర్ ద కండిషన్స్ ఫర్ హర్ టు దట్ ఫోర్స్ హర్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేస్తారు చుట్టుపక్కల ఉండే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ హ్యాస్ కంప్లైంట్ ఆన్ బి, ఆ ఏతో పాటు ఆ టైంలో ట్రావెల్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు చేస్తారు. సో వాళ్ళ విట్నెస్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఎవరి మీద అయితే కేసు పెట్టారో ఆ వ్యక్తి తాలూకు అదర్ కొలీగ్స్ ఉంటారు కదా, ఇతను చాలా మంచివాడు కాదు అని చెప్పేవాళ్ళు, అవి కూడా కన్సిడర్ చేస్తున్నారు. అందరివి కన్సిడర్ చేస్తారు, అందరివి తీసుకుంటారు. ఫైనల్గా ప్రీపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటాం. అంటే అతనికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. అతనికి ఈ అమ్మాయి మీద డామినేట్ చేసే స్థాయి ఎంత ఉంది, శక్తి ఎంత ఉంది, ఇది కన్సిడర్ చేస్తుంది. మిగతా అన్ని కేసెస్లో అమ్మాయి ప్రూవ్ చేయాలి. అదే ఎవరైతే మనం కంప్లైంట్ అంటాం కదా, కంప్లైంట్ ప్రూవ్ చేయాలి. ఈ కేసెస్లో ప్రీపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ చూసుకుని ఈ అమ్మాయి మీద అతను డామినెంట్ పొజిషన్ని ఉపయోగించుకుని లొంగ తీసుకున్నాడు అంటానికి ఛాన్సెస్ కనుక ఉంటే కోర్టు అదే కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్, ఈ మొత్తం క్రమంలో సపోజ్ మనం ఒక 100 మంది విట్నెస్లుగా తీసుకున్నాం అనుకోండి, 99 మంది అబ్బాయికి ఫేవరబుల్గా చెప్పినా కూడా స్టిల్ కోర్టు ఇదే తీసుకుంటుంది. ప్రీపాండరెన్స్. ఎందుకంటే ఆ డామినెంట్ పొజిషన్ అనేది ఒక డ్రకోనియన్ ఇదన్నమాట ఆస్పెక్ట్. డబ్బుతో డామినేట్ చేయొచ్చు, అతను డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదా ఆపర్చునిటీస్ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, సొసైటల్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇలా రకరకాల విధాలుగా అతను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాబట్టే వాళ్ళందరూ మాట్లాడచ్చు. రైట్. భయపెట్టి చేయొచ్చు, సైకలాజికల్గా కొట్టచ్చు, ఆర్ క్విట్ ప్రోకో. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు వెధవలే, ఓకే నువ్వు నాకు చెప్పద్దు, నేను నీ చెప్పను, నువ్వు నా గురించి మంచిగా చెప్పు, నేను నీ గురించి మంచిగా చెప్తా. సో అటువంటివి ముందే ఆ ఎవిడెన్స్లన్నీ ముందు తీసిపారేస్తారు, కోర్టు కన్సిడర్ కూడా చేయరు. సో దిస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ద కోర్ట్ విల్ డూ బిఫోర్ గెటింగ్ టు అ కంక్లూజన్.
రైట్. కానీ ఇలాంటి కేసెస్‌లో ఇప్పుడు 'జానీ మాస్టర్' విషయమై మనకి తెర మీద ఉంది కాబట్టి, మీరు చూసినంత వరకు ఎవిడెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం? స్ట్రాంగ్‌గా ఉన్నాయా ఆ అమ్మాయికి ఫేవరబుల్‌గా, విక్టిమ్‌కి? ఇంకా అది ఎగ్జామిన్ చేయాలి స్వప్న. బికాజ్ అది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో, అది మన పోలీసు ఏం పట్టుకొస్తారు, ఏం చూపిస్తారు, ఆ అమ్మాయి ఏం చూపిస్తుందో, ప్రాబ్లమ్ అమ్మాయి చూపిస్తుంది వాట్సాప్ మెసేజెస్ అయ్యుండొచ్చు. నేను అది ఆ ఆస్పెక్ట్ ఇంకా నేను స్టడీ చేయలేదు. బట్ బై అండ్ లార్జ్ ఇది సెక్షువల్ హారాస్మెంట్ కిందకే వస్తుంది అట్ వర్క్ ప్లేస్. యెస్. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మిగతా అది ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీయా, ఇంకో ఇండస్ట్రీయా పక్కన పెడితే అతను ఈ అమ్మాయికి ఎంప్లాయర్. రైట్? ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తున్న అమ్మాయి. చేస్తున్నప్పుడు అతను ఎన్ష్యూర్ చేయాలి తన వర్క్ ప్లేస్ సేఫ్ ప్లేస్ టు వర్క్ అని. అతనే కాదు అతని వర్క్ ప్లేసే కాదు, అతనే సేఫ్టీ, సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు క్విడ్ ప్రో కోగా మొదలైన ఒక రిలేషన్‌షిప్పో లేకపోతే ఒకటి వాటెవర్. అంటే నువ్వు నాకు ఈ ఫేవర్ చేస్తే నేను నీకు ఈ అవకాశాలు ఇస్తాను అనే ఒక ఇది. మధ్యలో అతను గనక అవకాశాలు ఇవ్వడం మానేసినా, అలా జరిగితే గనక విల్ దట్ బి సీన్ యాస్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ సెక్షువల్ హారాస్మెంట్ ఓన్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బేసిస్ మీద అతను వర్క్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నార్మల్‌గా వీళ్ళందరితో కాంట్రాక్ట్ రాయించి సంతకాలు పెట్టించుకుంటారు కదా! సో, నేను అందరికీ చెప్పేది ఒకటే, సంతకం పెట్టే ముందు దాంట్లో ఏం రాసిందో ఖచ్చితంగా చదవండి. అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ ఏంటి? సో, వేరే లొకేషన్స్‌కి వెళ్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకెళ్ళొచ్చా లేదా? రైట్? ఎన్ని రోజులు వర్క్ చేయాలి? అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు కాంట్రాక్ట్‌లో నా వర్క్ ప్లేస్ ఇస్ ఎ సేఫ్ ప్లేస్ టు వర్క్ అనే డిక్లరేషన్ ఉన్న కాంట్రాక్ట్ మాత్రం సంతకం పెట్టండి. అదే. మొదట్లో కష్టం అవ్వచ్చు, కానీ పోను అది అందరూ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆ పర్టికులర్ క్లాస్‌ని యాడ్ చేసుకోవడంలో పెద్ద కష్టమే ఉండదు. అవును. ఆ డిక్లరేషన్ ఎంప్లాయర్ అనేవాడు ఇవ్వాలి. అవును. అంతేకాదు అతను చేయకపోవచ్చు, అతని టీమ్ మెంబర్స్ ఎవరైనా చేయొచ్చు కదా! కరెక్ట్. ఇతని ఇన్స్టిగేషన్‌తో లేదా ఇతని బలం చూసుకుని వెనకాల ఎవరైనా చేయొచ్చు. సో, అటువంటి వాళ్ళ మీద నేను తగిన యాక్షన్ తీసుకుంటా అన్న అష్యూరెన్స్ ఎంప్లాయర్ ఎప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పడం, అంటే తను మరొకరికి చెప్పి వాళ్ళు పబ్లిక్‌గా చెప్పిన వర్షన్ ఏంటంటే, దట్ తన మీద అతను దారుణంగా అత్యాచారం చేసి ఒకానొక సందర్భంలో పోక్సో యాక్ట్ కిందకొచ్చే విధంగా 16 ఏళ్ల వయసులో, ఆ తర్వాత ఇవాల్టి నుంచి నేను నీకు మానసికంగా నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను, నా ధర్మం ఇదే చెప్తోంది కాబట్టి నేను ఇవాళ నుంచి నేను భార్యగా స్వీకరిస్తాను, భార్యాభర్తలని నమ్మబలికే ప్రయత్నం చేయడం. ఇప్పుడు 16 ఏళ్ళకి అలాంటి ఇన్సిడెంట్ అయిందంటే 18 నిండే లోపల ఇంకా చాలాసార్లు అయి ఉంటుందని పరిగణించాలా? లేదంటే అంటే అన్‌డ్యూ ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించో లేదా వన్ ఆఫ్ ఇన్సిడెంట్‌గా చూస్తున్నా కోర్టు. అంటే సర్కమ్‌స్టాన్షియల్లీ చూస్తే, మోస్ట్ లాజికలీ, మోస్ట్ రీజనబుల్లీ చూస్తే వాట్ వుడ్ ద కోర్ట్ కన్క్లూడ్ అండి? ఇక్కడున్న డామినెంట్ పొజిషన్ ఏదైతే ఉందో, నిజంగా అటువంటి అన్‌డ్యూ ఇన్‌ఫ్లుయెన్స్‌లో తీసుకుని అతను అటువంటి కైండ్ ఆఫ్ ప్రామిసెస్, అష్యూరెన్సెస్ ఇచ్చి నమ్మబలికి అమ్మాయిని కానీ లొంగ తీసుకుని ఉంటే, దట్ టు వెన్ ద గర్ల్ ఇస్ బిలో 16 ఇయర్స్. రైట్? అందుకే సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అతని మీద. రైట్? ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ అఫెన్స్ ఆఫ్ రేప్. అది కంటిన్యూస్ అఫెన్స్ ఆఫ్ రేప్ అంటారు. రైట్. అండ్ అంతేకాకుండా దట్స్ అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. సో, చెప్పడం అంటే అర్థం ఏంటి? ఈవెన్ వాళ్ళు ఫైల్ చేసిన దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ పాయింట్స్ రాశారు. రైట్. సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్ అని. అంటే ఇట్స్ అ కంటిన్యూస్ సెక్షువల్ అసాల్ట్, రేప్. దాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు వైఫ్ అనే అమ్మాయి సుమలత గారు, ఆవిడ ఆవేదన ఆవిడది. అంటే ఆవిడ బయటకు వచ్చి ఈ రిలేషన్షిప్ని నేను ఆపే ప్రయత్నం చేసే దీనిలో నేను ఇరుక్కుపోయానని ఆవిడ చెప్తున్నారు. బట్ డెఫినెట్లీ ఆ రిలేషన్షిప్ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా? ఎస్, అమ్మాయి ఒప్పుకున్నట్టే ఆవిడ. సో ఇక్కడ ఇష్టపూరితంగా జరిగినా, బలవంతంగా పాష్ కింద జరిగినా కూడా, అదే సెక్షువల్ హారాస్మెంట్ కింద జరిగినా కూడా 18 ఏళ్ళ లోపు అమ్మాయితోటి ఒక రిలేషన్షిప్ పెట్టుకోవడం ఆఫెన్సే కదా? ఆఫెన్స్, ఖచ్చితంగా ఆఫెన్స్. ఇండైరెక్ట్లీ ద వైఫ్ హ్యాస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ బోర్న్ విట్నెస్ దట్ దిస్ రిలేషన్షిప్ వాజ్ ఆన్. ఇస్ దట్ రైట్ మ్యామ్? ఇప్పుడు పాపం ఆవిడ ప్రయత్నం చేసుకుంటుంది తన ఫ్యామిలీని, తన సంసారాన్ని. అంటే ఆవిడకి నిజంగానే అంటే ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ షీజ్ ఇన్ అండి పాపం. బికాజ్ ఆవిడ ఒకవైపు ఆవిడని దుమ్మెత్తి పోస్తారు, బట్ అక్కడ ఆవిడ కూడా విక్టిమే. కరెక్ట్. మరో కోణ నుంచి ఆవిడ విక్టిమే కదా? yes, she is a victim. Yeah. అండ్ ఈ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయకుండా అతన్ని ప్రొటెక్ట్ చేసి అతని సపోర్ట్గా మాట్లాడుతుంది. ఇంకో వైపు ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు మీడియాలో.